వేసాడు ఓడి వేసేవాళ్ళేరా ఇంకేంట్రా గెట్ రెడీ ఫర్ దివాలి ఫోన్ వేసేయండి వాడిని 1 సెకండ్ ఓంకార్ని గుర్తుచ్చుగా ఏరా ఓంకారాన్ని భయపడ్డావా ఉంటుంది లేదు వేసాడు వాడిని ఎందుకు వేసేదా ఏరా సూపర్ మ్యాన్ అయినా వస్తాడా నీకు సినిమా చూపించేవాళ్ళు వస్తాడు ఇంకా మాటలు లేవు వేసాడు వాడిని సరే మాటలు లేవు చూసుకుందాం రండి నా ఫ్రెండ్స్ ఎవడరాడా అది మిర్చి దగ్గర ఎదవా మేము చూసారా మిర్చి నువ్వు మిర్చి చూస్తుంటావేమో మీరు రోజు దంచుకొని తింటావరా రే ఇదిగో డైరెక్టర్ సినిమా చూపిస్తానని చెప్పి ఏందే ఇదే వాడిని తరుముకోవడం ఏంది వీళ్ళు ముగ్గురు పట్టుకోవడం ఏంది ఇదే అట్ట కాదు అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా విడిపోయారనేది చూపియవా సరే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకుందామా ఫ్లాష్ బ్యాక్ వేసుకోండి చూశారు కదా ఇందాక వాడు వీడిని తిట్టడం వాడు వాడిని తిట్టడం ఇవన్నీ ఫ్రెండ్షిప్లో కామనే. అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారనేది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి చూడండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఏం చేయబోతున్నారు, అసలు వీళ్ళు ఎట్లా విడిపోయారు అనేది మీకే తెలుస్తుంది. ఎగ్జామ్స్ ఎలా రాసారా? ఏముంది మామా, ముందు వాడి దగ్గర ఫిజిక్స్, వెనకాల వాడి దగ్గర కెమిస్ట్రీ, మ్యాథ్స్ అటు ఇటు కవర్ చేసాం మామా. మరి ఇంగ్లీష్ సంస్కృతి ఎట్లా రాసావురా? అవి అయితే మాత్రం ఎట్టో రాసా మామా. నాకైతే ఇంగ్లీష్ సెంట్ అయ్యా. ఏ సెంట్ మామా? కాస్త నాకు కూడా కుట్టారు. ఆపండ్రా, ఎప్పుడు చదువులు లేయండి, అలా బయటికి వెళ్ళేసి వద్దాం. అవును మామా, నేను చదివి కలిసిపోయాను. అవును, ఏముంది, వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నా, అంతే కదా. ఏంది అలా అంటావా? వాళ్ళు మనకి ఏడిపించింది మర్చిపోయా? వాళ్ళంటే ఒకటి వేడగొట్టాలరా. ఏరా మామ, ఎక్కడికి వెళ్దాం రేపు? యాడికోటి పోదాంరా. రేపు మణికంద ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఏ చెప్పాలి మా. అవునరా, ఖచ్చితంగా ఆడో దగ్గరికి వెళ్దాంలే. నరసింహకొండకి వెళ్దాం రా. ఇప్పుడు గుడి. సర్లే, రేపు చూద్దాం. అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేద్దాం, వెళ్దాం, ఎంజాయ్ చేయాలి. అభిలాష్ రా. అవును రే, అభిలాష్ గారు, సుజన్ గారు. మనం వాడికి భయంకరమైన కోటింగ్ ఇచ్చాం వాళ్ళిద్దరికి. వస్తున్నారు కానీ చూపిద్దాం. ఏం చేస్తారు ఇప్పుడు? అయిపోయారు వీళ్ళు. ఏం చేద్దాం అంటే ఏదో మన విడతీయడానికే వస్తున్నారు. కాస్త ఏమో
ఏం మావా రిస్కా వేసేద్దాం చెప్పు. చెప్పుతో ఒక రిస్క్ అయితే నీ దగ్గర రావాలా ఫ్రెండ్ కాబట్టి వచ్చారా మాత్రం చెప్తే నెట్ తీస్తారా ఆ పంటరా మీరు తీసుకొస్తారా ఇదండి చెప్పండి. ఏం లేదు బావ హాలిడేస్ కదా ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో దగ్గరికి వెళ్తాను కానీ రేపు 8కి వచ్చారా ఈ రోజు వాళ్ళతో క్రికెట్ మ్యాచ్ ఆడి ఎట్టయినా వాళ్ళిద్దరిని విడదీసేయాలి వాళ్ళందరినీ. కానీ ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆడదాం. అదే చెప్దామని వస్తా ఉన్నావు. నవీన్ వాళ్ళు వస్తున్నారా? బాను లేకుండా ధోని అయిపోతే తొందరగా రెడీ అయిపోండి. సరే ఇంటికి పోదాం. వెల్కమ్ టు 10 అవర్స్ మ్యాచ్. ఇక్కడ చూసినట్టయితే ఈరోజు మణికాంత్ మాస్టర్స్ అండ్ కృష్ణవంశీ కోబ్రాస్ ఈరోజు మ్యాచ్ ఆడబోతున్నారు. రాసిండ్ ఇట్స్ హెడ్స్ మణికాంత్ మాస్టర్స్ టాస్ విన్ అయ్యారు. సార్ మీరేం కోరుకుంటున్నారు? మణికాంత్ మాస్టర్స్ బ్యాటింగ్ ఆడబోతున్నారు. కమాన్ గాయ్స్ వి ఆర్ బౌలింగ్. ఏమో సుజిత్ తర్వాత మాట్లాడుతూ పోయి బ్యాటింగ్ ఆడరు రే బ్యాట్ పోరా రే రారా రే టైం అయిపోతుంది. ఎట్టన్నా మనమే గెలవాలి రే రారా రే మనమే గెలవాలా? మనమే గెలుస్తామా? గెలిచేది మనమే రే ఎట్టయినా అంతలే వాళ్ళకి అంత లేదు మనమే గెలిచేది. ఇక్కడ కాదు అదే మ్యాచ్ లో చూపించండి రా. ఇక్కడ కాదు రే అటుపో నువ్వు మూసుకొని తమ్ముడు బ్యాట్ అటు కదా పట్టుకునేది. అభిలాష్ చాలే ఇంకా చాలు ఆపేసి కట్ చేసేసి ఆపేసి. कुछ करिए नस नस मेरी खो दे हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा हो दे अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे में गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में भूखा रोज भर ले 10-12 बार कर ले रहना में यार पीछे कितना भी कोई खींचे टस है ना मस है जी जिद है तो जिद है जी किसना यूं ही किसना यूं ही बस करिए कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए
ఏది ఎట్టరారు ఏళ్ళ మామ ఇవన్నీ కామనే గేమ్ అన్నాక గెలుపోవటం అంటే ఈసారి చూసుకుందాం. ఏంద్రా ఈసారి చూసుకో ఎప్పుడు గెలుపు అదే వద్దు ఈసారి ఎట్టనే మేమే గెలుస్తాం. మాకు టైం వస్తలేరా ఇంటికి పో నవీన్. ఏంద్రా లాస్ట్ మాట పడిపోయింది. సర్లేరా బాయ్. ఇంకేంద్రా ఈరోజా ఫోనా వికెట్స్ అని కాదు చూడరా చూడు మావా. ఇందాక పెట్టారు నేను ఇక్కడే ఉండాలి అందరు జోబులు ఎత్తుకురా అది కాదు ఏడు ఎత్తేస్తుంటారు ఏ ఫోన్ అండి సోనియా? ఎత్తుకో ఒకసారి అందరు లైన్ లో కలపడండి అందరు లైన్ లో కలపడండి అందరు కాడ ఎత్తుకురా ఎక్కడ పెట్టావు? దగ్గర ఎత్తుకురా వాడెందుకు తీసుకొని ఉంటాడు రా ఎందుకంటే చూడరా లేదు లేరా రే చూసుకో కావాలని చూసుకో ఎత్తుకో చూడు చూడు తర్వాత నుంచి అది మళ్ళీ పట్టుకొని చెప్తా నిజంగా నాది ఇంకూరుకోకూడదా ఇంకొద్దు వారికి నీకు గొడవలు వద్దు పక్క వచ్చండి రా మంచి ఫ్రెండ్ అనుకున్నాం కదరా నువ్వు ఏందా దారి మాది రే రారా ఫోన్ వల్ల గొడవ పెట్టుకున్నావు తప్పు అనేందుకు కారణం ఉండదు చిక్కులలో పడడం తనకే సరదా ఇప్పుడు అర్థమైందా వీళ్ళెందుకు విడిపోయారు? కేవలం వీళ్ళిద్దరి వల్లే వీళ్ళు విడిపోయారు. సరే వీళ్ళని ఎలా కలుపుతారో, అసలు వీళ్ళు ఎలా కలుస్తారో చూడండి. ఇతని పేరే సతీష్. ఇతనికి వీళ్ళెందుకు విడిపోయారో అసలు తెలియదు, కానీ ఇతనికి ఎప్పుడు అందరు కలిసి ఉండడం అంటే ఇష్టం. అందుకే నిజం తెలుసుకొని అందరినీ కలపాలని చెప్పి వస్తున్నాడు. ఏమైందిరా? దాని గురించి ఎందుకులేరా, మణికాంత్ శ్రీకృష్ణ వంశీ గొడవ జరిగింది. ఏమైంది? ఏమైందంటే ఏం చెప్తాంరా, ఒక చిన్న సెల్ కోసం వాడు వీడు కొట్టుకున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో మాకే అర్థం కావట్లేదు. అందరూ నేను కలుపుతాను రా. ఎలా కలుపుతావురా, కష్టం రా నాయన. ఆ రోజు చాలా పెద్ద అవన్నీ నేను చేసుకుంటాం కదా. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్ళలేదురా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతావు. ఇలా గొడవలైన తర్వాత ఆ బ్యాచ్లో మెయిన్ పర్సన్, ఈ బ్యాచ్లో మెయిన్ పర్సన్, అలాగే వాళ్ళనే కాకుండా ఇంకా చాలామంది వరకు అసలు బయటికే రావట్లేదు. గొడవైన వల్ల ఆ బాధతో ఇంట్లోనే ఉంటున్నారు. వచ్చిన తక్కువ మందితోనే మన సతీష్ ఎలా కలుపుతాడో చూద్దాం. ఎందుకు వచ్చా అంటావు? మన ఫ్రెండ్స్ కదా. ఎవరు చెప్పారా మన ఫ్రెండ్స్ అని? మనం బ్యాచ్ అంతా గొడవ వేసుకుని వెళ్ళిపోయారా? నువ్వు కూడా వెళ్ళిపో. ఆ గొడవకి నాకు సంబంధం లేదు. సంబంధం లేదు, వెళ్ళిపోరా. మన రెండు గ్రూప్ కలిపేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను రా. చా ఏంద్రా కలిపేది? రారా, మణికాంత్ ఫోన్ చేస్తాడు, మాట్లాడరా చూద్దాం. హలో రే మణికాంత్, ఎక్కడున్నావురా? ఇంట్లోనా? ఇంట్లో ఏం చేస్తున్నావురా? రే నువ్వు బయటికి రా, నేను గ్రీన్ మెడల్స్లో ఉన్నా.
రే నాకంతా వెయిట్ చేస్తున్నా, నువ్వు రాలేదంటే చంపేస్తా. రావా? సరే రా, అయితే ఇప్పటి నుంచి నీ పగ నాదేరా రే. పగేంద్రా అసలు? రే మామ ఆగరా రే, సతీష్ గడు ఎక్కువ చేస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తా. ఏందిరా పగ? అసలు మనలో మన పగేంద్రా? రే నేను ఇట్టే మాడతా, నాకంతా వెళ్ళు, వాళ్ళని కొట్టాల్సిందే నేను ఇప్పుడు. మొన్న వచ్చింది ఇదంతా జరిగేది కాదురా. ఏమో నాకంతా వెళ్ళు, నేను కొట్టాల్సిందే. నువ్వు రారా, మనం ఆ 2 బ్యాచ్ని కలుపుదాం. ఎట్రా మామ, వాళ్ళు కలవర్రా. నువ్వు ఫస్ట్ రారా చూద్దాం. సరే ట్రై చేద్దాం మనం. మామ ఒకటైందిరా టైం, ఇప్పుడు 3 లెవెల్ మన ఫ్రెండ్స్ అందరిని కలిపేయాలరా. అవునరా, ఎలాగైనా కలపాలరా. ఆ రోజు మీరు మాట్లాడుకున్నప్పుడు గొడవ అయినప్పుడు ఈ 2 బ్యాచ్లు కాకుండా ఇంకెవరు వచ్చారా ఎక్స్ట్రాగా? అభిలాష్, సృజను, భాను గాడు వచ్చారా. ఒకసారి అభిలాష్కి కాల్ చేస్తావా నీ ఫోన్ నుంచి? అభిలాష్కి చేస్తా ఉంటారా, స్పీకర్ అని చేద్దాం. హలో అభిలాష్. హలో అభిలాష్, ఎక్కడున్నావురా? సతీష్ని. రే ఎక్కడున్నావురా రే? ఇదో సంజయ్తో మాట్లాడు. రే ఎక్కడున్నావు? రే ఎక్కడున్నావురా? రే అప్పుడు కట్ చేశాడు రా వాడు. చూద్దాంరా. వాడి కొవ్వు ఎక్కిందిరా రే. ఫోన్ చేస్తుంటే ఎవరో అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంకో నెంబర్ నుంచి కాల్ చేయరా. హలో 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 రే అభిలాష్, చెప్పు. నేను నవీన్ రా. వినపడుతుంది, చెప్పు. రే గ్రీన్ మెడోస్ రా. ఇప్పుడు గ్రీన్ మెడల్స్కి ఇంట్లో ఉన్నాను రా. రే నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావు ఇప్పుడు? నువ్వు వస్తావా? వద్దులే, నేనే వస్తున్నా, ఉండు. తొందర రా, మేము వెయిట్ చేస్తున్నాం మేడం. నేను సతీష్ గారు తొందర రా. తొందరగా రమ్మని చెప్పరా. ఒకడు వచ్చాడు, ఇప్పుడు సుజన్ గడికి ఫోన్ చేస్తాను. ఏంది పిలిచావా? ఎవరికి? రే నా కొడుకు ఎత్తట్లేదు రా. ఎవరికి రా? ఫోన్ ఇటీ. హలో హలో రే సృజన్. చెప్పురా. రే ఎక్కడున్నావు? నేను ఇంటికాడే ఉన్నారా. సరే మామ ఐ సినిమాకి రారా రే. టికెట్స్ దొరికాయా? టికెట్స్ దొరికాయా? ఇప్పుడే వచ్చేస్తున్నాను బా. వస్తా. ఏ సృజన్, ఏంట్రా వచ్చావు? అయ్యన్నావు కదరా. సినిమా రిలీజే కదా, వచ్చి అయితే ఏం లేరా. రోజు బాగా వచ్చాడు కదా. వాడు ఎక్కడ? వాడేం ఆడలేదురా అంతగా, వాడు ఊరిని వీడియో తీసాడు అంతే. ఆ వీడియోలు ఎక్కడున్నారు అప్పుడు? అవి వెంకట సాయి జగదీష్ దగ్గర ఉండాలిరా. సర్లే, వెంకట సాయి జగదీష్ని పిలిచే వస్తున్నారు మంచికి. హాయ్రా మామ. హాయ్రా. ಏನೋ ಅಭಿಲಾಷ್ಗ ಏನು ಸಂಗತೆ ಏನು ಸುಜಾನ್? ఏం లేదురా. ఛా వీడితో మాట్లాడాలి నవీన్ గడితో. నేను అడగలేదు. అవసరం లేదు. నవీన్ సరే ముందు ఇప్పుడు వస్తా. రింగ్ రాకుండా ఫోన్ ఏందిరా? మాకు టైం వస్తలేరా? ఇంటికి పో నవీన్. లాస్ట్ ఏం చేసావు? అసలు ఎట్ట అనుకుంటావురా నువ్వు? వీళ్ళిద్దరు ఏదో చేశారా? వీడియో అప్లోడ్ చేశారా? అభిలాష్ వాడా? రే నిజం ఒప్పుకోరా మా ఫ్రెండ్స్ మధ్య ఇట్లా చేయబాక. రింగ్ రాకుండా ఫోన్ ఏందిరా నువ్వు? రా వచ్చి కూర్చోడు వచ్చి. ఏం కాలరా? రే జగదీష్ గా వాళ్ళు చెప్పా. లేరా పైకి లేరా, పైకి లే. నిజం చెప్పండి, ఏం చేశారు? వీడియో లేదురా, నిజం చెప్పండి. అసలు నువ్వేం చేసావు చెప్పారు? చెప్పండి రే. ఏంద్రా చెప్పేద్దాం ఏంది? అసలు మీరు ఏమంటున్నారు? చెప్తారా చెప్పరా? చెప్పరా నువ్వు? ఎందుకు విడగొట్టారా అసలు? చిన్నప్పుడు మమ్మల్ని ఏడిపిస్తానే ఉన్నారు కదరా మీరు. సరే ఏడిపించవరా, దానికి 8 మందిని విడగొట్టాలి మీరా? 2 బ్యాచ్లుగా విడిపియాం మేము.
వాడి పాప ఎవరు రావట్లేదు ఇప్పుడు. వాళ్ళ పక్క ఎవరు రావట్లేదు, మా పక్క ఎవరు రావట్లేదు. ఏం చేయాలి? సారీ సారీ చెప్పేట్రా, సారీ చెప్పాక నెక్స్ట్ టైం చేయబాక చెప్తున్నా. పోనీలో ఫ్రెండ్ కదా, మా దగ్గరే ఉన్నామని. రేపు మేమేదో ఏడిపించామంటే మీ మీద ప్రేమతోనేరా. మీ మీద కాస్త ప్రేమ ఉంది కాబట్టి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని మీరు ఇంత పెద్ద చేస్తారని మేము ఎప్పుడు అనుకోలేదురా. సరేరా నవీన్, సారీ రా. ఫోన్ చేయి. హలో, ఏ కృష్ణవంశీ, మణికాంత్, అందరం కలిసిపోయావురా. కలిసిపోయామా? అభిలాష్ బయట సర్రా తొందరగా వచ్చేయండి. ఇంకా మనం మళ్ళీ మన ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్షిప్ పార్ట్ 2 వస్తుంది. ఓకే బాయ్. సండే మ్యాచ్. All right, well, great.